హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 28. వేద అవస్థ అర్థమైన రుద్ర చిన్నగా స్మైల్ చేసి, ఏంటే నీ బాడీలో ఏదో చేంజ్ తెలుస్తుంది అన్నాడు. అతడు అలా అనగానే వేద ఇంకా అతడిలో ఒదిగిపోయి, బావా ప్లీజ్ అంది సిగ్గుతో. నువ్వు వదిలితే ఇక వెళ్దామే అన్నాడు రుద్ర. అంటూ వేద ఆమె సీట్లోకి వెళ్ళి కూర్చుని ఓ బాటిల్ వాటర్ కాల్చేసి విండో నుండి బయటికి చూస్తూ తనలో పెరిగిన అలజడిని తగ్గించుకునే పనిలో పడింది. రుద్ర వేదని చూస్తూనే డ్రైవింగ్ చేస్తూ ఆమెకి ఇష్టమైన కేఎఫ్సీకి తీసుకువెళ్ళాడు. అది చూడగానే వేద కళ్ళు మిలమిలా మెరిసిపోయాయి. థ్యాంక్ యూ బావా అని అరిచింది కారులో నుండే. రుద్ర ఆమె హ్యాపీనెస్ని చూస్తూ, పద తిందుగాని, చికెన్ అని చావగొట్టావంట మధ్యాహ్నం భోజనం చేయకుండా అని వేదని కేఎఫ్సీకి తీసుకువెళ్ళి తనకి ఇష్టమైన కేఎఫ్సీ చికెన్ ఆర్డర్ చేసి తను తినేవరకు అక్కడే ఉన్నాడు రుద్ర. బావా నువ్వు కూడా తినొచ్చు కదా అంది వేద నోటి నిండా చికెన్ పీస్ పెట్టుకొని నములుతూ. ముందుగా నోట్లోది తిన్న తర్వాత మాట్లాడవే నువ్వు. తిను తల్లి, మిగిలితే నేను తింటాను అని వేద తిన్నంతసేపు రుద్ర మొబైల్లో మెయిల్ చెక్ చేసుకుంటూ అతడు ఒక పీస్ తిని ఇద్దరి కోసం కూల్ డ్రింక్ ఆర్డర్ చేశాడు. చక్కగా చికెన్ కుమ్మేసి కడుపు నిండా కూల్ డ్రింక్ తాగి, అమ్మయ్యా నా కడుపు నిండింది బావా అంది వేద అప్పుడు. మనకు మంచి తిండి ఎక్కడ ఎక్కుద్ది, ఇలాంటి అడ్డమైన గడ్డి తింటే కడుపు నిండుతుంది కదా అని మళ్ళీ వేద అడిగిన చాక్లెట్స్ కూడా ఓ ప్యాకెట్ కొనిచ్చి అప్పుడు ఇంటి దారి పట్టారు. పాపం పిచ్చిది నైట్ కొట్టిన దెబ్బలు, మార్నింగ్ వచ్చిన జ్వరం అన్నీ మర్చిపోయి కేఎఫ్సీ కూల్ డ్రింక్ చాక్లెట్తో చల్లబడింది. అవన్నీ తీసుకొని తన రూమ్కి వెళ్ళి ఇక హాయిగా నిద్రపోయింది. అలాగే రుద్ర మీద కోపం కూడా మర్చిపోయి. మరుసటి రోజు రుద్రనే కాలేజ్కి తీసుకువెళ్తూ ఉంటే ఇక కాలేజ్కే తీసుకువెళ్తాడు కదా అని బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉంది వేద. కానీ పాప ఊహించనట్టు రుద్ర వేరే డైరెక్షన్లో తీసుకువెళ్తూ ఉంటే, ఇటెక్కడికి బావా అని అడిగింది వేద. నాతో పాటు వస్తానే కదా అంత గొడవ చేసి దెబ్బలు తిని మరీ జ్వరం తెచ్చుకున్నావు, నీ ముచ్చటేదో తీరుద్దామని తీసుకువెళ్తున్నా అన్నాడు రుద్ర. అవునా అని ఎగ్జైట్ అయ్యింది వేద రుద్ర అతడితో పాటు ఆమెను తీసుకువెళ్తున్నందుకు. ఇక బ్యాగ్తో పని లేదు కదా, చక్కగా బ్యాగ్ని బ్యాగ్ సీట్లోకి విసిరి రుద్రని కరుచుకుపోయింది. రేపు వెళ్తున్నా అన్నాడు రుద్ర ఆమె ఆనందం ఆవిరి అయ్యేలాగా. అదేంటి బావా 1 వీక్ అన్నావు కదా ఇక్కడ వర్క్ అని అడిగింది వేద బేలగా. అనుకున్నా కానీ సగం వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం వర్క్ మేనేజర్ ఇక్కడ చూసుకుంటాడు. అలాగే నాకు యూకే వెళ్ళే వర్క్ పడింది, అక్కడ కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి కదా, అక్కడికి కూడా వెళ్ళి రావాలి కదా, అందుకే వెళ్తున్నాను. యూకే నుండి వచ్చాక మళ్ళీ వచ్చి కలుస్తాలే, అప్పటి వరకు నువ్వు జాగ్రత్త, కాలేజ్కి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. నీకు కార్ తీసుకుందాం అనుకుంటున్నాను, నీకు అలాగే డ్రైవర్ని కూడా సెట్ చేస్తాను, ఏమంటావ్ అన్నాడు రుద్ర. అబ్బా వద్దు బావా, కారులో వెళ్తే అందరూ నేనేదో పోజ్ కొడతాను అనుకుంటారు, నేను స్కూటీలోనే వెళ్తాను, కార్ వద్దు ప్లీజ్ అంది వేద. ఓకేలే అన్నాడు రుద్ర. ఎలాగో వేద వెనుక ఎప్పుడు 24 hours సెక్యూరిటీ ఉంటుంది కనుక వాళ్ళని నమ్మి ఊరుకున్నాడు. ఇక ఆ రోజు రుద్రతో అతడి వర్క్ ప్లేస్కి వెళ్ళి ఆ రోజంతా రుద్ర అక్కడ వర్క్ చేస్తూ ఉంటే అతడితో పాటే ఉంది వేద. ఈవినింగ్ వరకు అక్కడ ఉండి పులుసు కారిపోయింది వేదకి. అమ్మో బావా, అసలు ఇక్కడ ఎలా వర్క్ చేస్తున్నావు నువ్వు, నా పని అయిపోయింది బాబోయ్, నన్ను ఇంటికి తీసుకువెళ్ళు, నేను అర్జెంటుగా రెస్ట్ తీసుకోవాలి, అమ్మో ఇక్కడ ఉండడం ఇక నా వల్ల కాదు అంది వేద. ఆమె తిక్క తీరాక అప్పుడు వేదని ఇంటికి తీసుకువెళ్ళాడు రుద్ర. ఎలా ఉందే, బాగుందా అని అడిగాడు రుద్ర. అమ్మో బావా, నా వల్ల కావడం లేదు ఇక అని రుద్ర భుజంపైనే నిద్రపోయింది అలసిపోయి. రుద్ర ఇక ఆమెను అలాగే ఇంటికి తీసుకువెళ్ళి వేద అలసిపోయింది అని తనని అలాగే ఆమె రూమ్కి ఎత్తుకెళ్ళి ఆమె బెడ్ మీద పడుకోబెట్టి ఆమె తలనిమిరి బయటికి వచ్చేశాడు. ఇక నెక్స్ట్ డే వేదని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రుద్ర వర్క్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ టైంలో వేదని పిక్ చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు. నేను హైదరాబాద్ బయలుదేరుతున్నా, నువ్వు జాగ్రత్త, ఓకేనా, ఏదైనా అవసరమైతే నాకు కాల్ చెయ్యి, నువ్వు ఒక్కదానివే ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు, బాగా చదువుకో అని చెప్పాడు రుద్ర.
అవన్నీ ఓపికగా విని ఇల్లు రావడంతో వేద రుద్రని హగ్ చేసుకొని మిస్ యూ బావా అంది బెంగగా. ఇలా డల్ అవ్వకూడదే అన్నాడు రుద్ర ఆమె తలపై ముద్దు పెట్టుకొని ఆమె వెన్ను నిమురుతూ. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ. నువ్వు అక్కడ నుండి వచ్చాక ముందు నా దగ్గరికే రావాలి నువ్వు, సరేనా అంది ముక్కు ఎగ పీలుస్తూ. హా వస్తా, నువ్వు ఇలా ఏడ్చి ఆ కళ్ళు ఎర్రగా చేసుకోకే, పద ఇంట్లోకి వెళ్దాం అన్నాడు రుద్ర. ఇంట్లోకి వెళ్ళడమే రుద్ర అతడి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాడు. ఇక అక్కడి నుండి హైదరాబాద్కి బయలుదేరడానికి. అదే విషయం బయటికి వచ్చి సుధా గారికి అలాగే భాస్కర్ గారికి కూడా చెప్తాడు. అత్తయ్య మావయ్య వెళ్ళొస్తాను, దక్ష జాగ్రత్త అని చెప్పి అతడికి వస్తున్న ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుకుంటూ కారులో కూర్చుని వేదని ఓసారి చూసి అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు రుద్ర. ఇక రుద్ర వెళ్ళేసరికి వేద పాప డల్ అయిపోయి తన రూమ్కి వెళ్ళింది. సారికా పాప జీవన్ తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత తను ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ రోజు తన వర్క్ కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ హాస్టల్కి చేరుకుంటుంది. వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల అలసిపోయి ఫ్రెష్ అయ్యి తన డిన్నర్ కంప్లీట్ చేసి మెల్లిగా జీవన్ నెంబర్కి డయల్ చేస్తుంది. మనోడు ఏదో కేసు విషయం స్టడీ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు అతడి రూమ్లో. ఫస్ట్ ఒకసారి మొబైల్ రింగ్ అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా అతడి వర్క్లో మునిగిపోయాడు. కానీ అది ఆగకుండా ఇంకోసారి మోగేసరికి తన కళ్ళకు ఉన్న అద్దాలు తీసి పక్కన పెట్టి కొత్త నెంబర్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అతడి బేస్ వాయిస్కి ఒక్క క్షణం భయంగా అనిపిస్తుంది సారికకి. అటు నుండి ఏం రెస్పాన్స్ లేకపోవడంతో హలో ఎవరు అని జీవన్ మరోసారి రెట్టించి అడగగా హలో సార్ అని సారిక వాయిస్ వినపడుతుంది. మన పోలీసోడు సారిక వాయిస్ ఈజీగానే గుర్తుపట్టినా కూడా ఎవరు అని అడుగుతాడు. అయ్యో ఈయన నా వాయిస్ గుర్తుపట్టలేదా, ఎవరు అని అడుగుతున్నాడు అనుకొని నేను సారిక సార్ అని చెప్తుంది. పోలీస్ బాబు కావాలి అనే సారిక అంటే ఎవరు అని అడిగాడు. సార్ నన్ను గుర్తుపట్టలేదా అని దీర్ఘం తీస్తుంది సారిక. అంత లాగకు పాప, తెగుద్ది. కానీ ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు జీవన్. నో సార్, నేను క్యాజువల్గానే చేశాను అని చెప్పింది సారిక. నాకు క్యాజువల్గా చేసావా, ఏం పని నాతో అని అడిగాడు జీవన్. ఏదైనా వర్క్ ఉంటేనే మీకు కాల్ చేయాలా సార్, మామూలుగా మీతో మాట్లాడాలి అని చేశాను అంతే. ఏం చేస్తున్నారు సార్ మీరు, డిన్నర్ చేశారా అని అడిగింది సారిక స్వీట్గా. చేసా, నువ్వు అని అడిగాడు జీవన్. నేను కూడా ఇప్పుడే తిని మీకు కాల్ చేశా సార్ అంది. చేసావు కదా, ఇక పడుకో అన్నాడు జీవన్. అయ్యో అంతేనా సార్ అంది సారిక పాప డల్ అవుతుంది. ఏయ్ ఏం కావాలే నీకు, నేను వర్క్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా కానీ ఇప్పుడు పెట్టేవే అన్నాడు జీవన్. జీవన్ మాటకి నిజంగా మళ్ళీ కాల్ చేస్తారా మీరు నాకు అని అడిగింది సారిక హ్యాపీగా. చేస్తా అన్నాడు జీవన్. ఓకే సార్, థ్యాంక్ యూ, గుడ్ నైట్ సార్, బాయ్ అంది సారిక. గుడ్ నైట్, జాగ్రత్త అని జీవన్ కాల్ కట్ చేసి చిన్నగా నవ్వుకుంటూ అతడి వర్క్లో పడిపోయాడు. మళ్ళీ పోలీస్ బుర్ర కదా, సారిక ఎందుకు కాల్ చేసిందో ఆ మాత్రం తెలుసుకోలేడా. ఇక్కడ సారిక పాప జీవన్ తనని వే అన్నందుకు ఎక్కడో గాలిలో ఫ్లై అవుతూ ఉంటుంది. తనని అంతగా దగ్గరగా పిలిచినందుకు చాలా సంతోషంగా అనిపించి జీవన్ని ఆమె ఊహలలో ఊహించుకుంటూ హాయిగా నిద్రపోతుంది. సాయంత్రం సమయం సమీరా వాళ్ళ ఇంట్లో తన రూమ్లో డల్గా కూర్చుని ఉంటుంది. అప్పుడే తన మొబైల్ రింగ్ అవ్వడంతో మొబైల్ చేతిలోకి తీసుకుంది. చరణ్ నుండి కాల్ అవ్వడంతో మొహం ఫ్లడ్ లైట్లా వెలిగిపోతూ కాల్ లిఫ్ట్ చేసి నేను నీ మీద అలిగాను అని అంటుంది బుంగమూతి పెట్టుకొని. మీ ఇంటి దగ్గరలో ఉన్న కేఫ్లో ఉన్నాను, 5 మినిట్స్లో రా అని ఇంకో మాట లేకుండా కాల్ కట్ చేశాడు చరణ్. అంతే, తన అవతారం ఎలా ఉందో కూడా చూసుకోకుండా
సమీర తన కార్ కీస్ ఇంకా ఫోన్ అందుకొని తన రూమ్ నుండి కిందికి పరిగెత్తి తన కార్ని జెట్ స్పీడ్లో తీసుకువెళ్ళి ఆ కేఫ్ దగ్గర ఆగుతుంది. చరణ్ ఇంకా కార్లోనే ఉండడం చూసిన సమీర తన కార్ పార్క్ చేసి వెళ్ళి చరణ్ కార్లో కూర్చుంటుంది. అతడి పక్కన పాండా నైట్ సూట్లో జుట్టు కొప్పు పెట్టుకొని అలా పిచ్చి పిచ్చిగా ఉన్నా కూడా చాలా క్యూట్గా ఉన్న సమీరాని చూసి చిన్నగా నవ్వుకుంటాడు చరణ్. నన్ను మీట్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టిందా సార్ గారికి అని మూతి తిప్పుకొని కూర్చుంటుంది సమీర. అన్నయ్య మళ్ళీ యూకే వెళ్ళాడే, ఇప్పుడు కూడా నిన్ను కలవకపోతే ఎక్కడ మళ్ళీ వచ్చి ఆఫీస్లో ఊడిపడతామని నేనే ముందుగా వచ్చాను అని సమీరాని పక్క సీట్లో నుండి అతడి ఒడిలోకి తెచ్చుకున్నాడు చరణ్. ఇవన్నీ బాగానే చెప్తావులే, కనీసం కాల్ కూడా చేయట్లేదు నువ్వు తెలుసా అంది సమీర డల్గా. కాస్త వర్క్ ఎక్కువ ఉంటుంది, నువ్వు కాకపోతే ఎవరు చేసుకుంటారు చెప్పు, నన్ను అర్థం చేసుకోవా నన్ను అని అతడి ముక్కుతో ఆమె మెడ మీద రాస్తూ అడిగాడు చరణ్. నువ్వు ఇప్పుడు ఇలా చేసి నన్ను మాయకు చేయకురా అంది సమీర అతడి పనులకు లొంగిపోతూనే. చేస్తే ఏం చేస్తావే అన్నాడు చరణ్. నేనేమైనా చేసే గ్యాప్ నువ్వెక్కడిస్తున్నావు, అన్నీ నువ్వే చేస్తున్నావు కదా అంటూ సమీర చరణ్ ఎదురుగా తిరిగి అతడి మెడ చుట్టూ చేతులు వేసి ఆమె పెదాలను ప్రేమగా అతడికి అందించింది. ఇంకా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ అండ్ బాయ్.